అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం దక్షిణాసియా రాజకీయాల్లో ఒక భారీ మలుపు తిప్పబోయే అంశం. తాలిబాన్ విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్ ముత్తకి భారత్ పర్యటన. అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో ఇదో పెను సంచలన వార్త. 2021లో తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్లో అధికారానికి వచ్చిన తర్వాత మొట్టమొదటి అధికారిక స్థాయి భారతీయ పర్యటన. ఇది కేవలం డిప్లొమాటిక్ అంశమే కాదు, పాకిస్తాన్కు ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే తాలిబాన్ను పాకిస్తాన్ మాత్రమే మద్దతు చేస్తూ దాన్ని తన ప్రభావంలో ఉంచుకుంటుందని అనుకుంటోంది. కానీ ఇప్పుడు ఈ భారత్ పర్యటన పాక్కు ఒక హెచ్చరిక సంకేతం. అంతలా పాకిస్తాన్ కంగారేంటో వివరంగా ఈ వీడియోలో చెప్తాను. పూర్తి వీడియో ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. 2021 ఆగస్టు 15న అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్ వదిలేసిన తర్వాత తాలిబాన్ కాబూల్ను ఆక్రమించుకుంది. అప్పటి నుండి ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచానికి సంబంధం లేనట్టుగా మారింది. భారత్ ఆఫ్ఘాన్ ప్రభుత్వాలతో 20 ఏళ్లుగా దగ్గర సంబంధాలు కలిగి ఉంది. మనం ఆఫ్ఘాన్లో 500కు పైగా అభివృద్ధి ప్రాజెక్టులు, రోడ్లు, స్కూళ్ళు, ఆసుపత్రులు, డ్యామ్లు వంటివి చేశాం. కానీ తాలిబాన్ వచ్చిన తర్వాత భారత్ తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా అయితే గుర్తించలేదు. తాలిబాన్ ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇస్తోందని, మహిళలు, చిన్నపిల్లల హక్కులు ఉల్లంఘిస్తోందని ఆందోళన వల్ల భారత్ తాలిబాన్ని గుర్తించలేదు. అయితే మనం మానవతా సహాయం మాత్రం అక్కడ ఆపలేదు. భూకంపాలు, వరదల్లో ఆఫ్ఘాన్ ప్రజలకు ఆహారం అందించడం, మందులు, సహాయ సామాగ్రి పంపడం ఇలాంటి చాలానే చేశాం. ఇటీవల సెప్టెంబర్ భూకంపంలో కూడా మనం లక్షలాది టన్నుల రిలీఫ్ మెటీరియల్ని పంపాం. అయితే ప్రస్తుతం 2025 జనవరి నుంచి భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ తాలిబాన్ మంత్రులతో దుబాయ్లో రహస్య సమావేశాలు చేశారు. మే 15న భారత్ పాకిస్తాన్పై చేసిన ఆపరేషన్ సింధూర్ విజయం తర్వాత మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ముత్తకీతో ఫోన్లో మాట్లాడారు. ఆ ఫోన్ సంభాషణలో తాలిబాన్ పహల్గాం ఉగ్రవాద దాడిపై ఖండించడాన్ని జయశంకర్ అభినందించారు. ఇది మొదటి మంత్రి స్థాయి సంప్రదింపు. తాలిబాన్ భారత్కు మానవతా సహాయం కొనసాగించమని, ఆరోగ్యం, రెఫ్యూజీ రీహాబ్లో సహకారం కావాలని కోరింది. అక్టోబర్ 2న ఆఫ్ఘాన్ మంత్రి ముత్తకి అక్టోబర్ 9 నుంచి 16 వరకు భారత్కు వస్తారని మన విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇదే సమయంలో ముత్తకీపై యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ విధించిన ట్రావెల్ బ్యాన్ను కూడా తాత్కాలికంగా ఎత్తివేసింది. ఇది తాలిబాన్ నాయకులపై ఉన్న ఆంక్షలు ఉన్నప్పటికీ డిప్లొమసీ కోసం మినహాయింపు. ముత్తకి తాలిబాన్ విదేశాంగ శాఖకు 2018 నుండి ఇన్ఛార్జ్. అతను యుఎన్ లిస్టులో ఉండి ట్రావెల్ బ్యాన్లో ఉన్నాడు. ముత్తకి రాబోయే భారత్ పర్యటనలో జయశంకర్తో బైలేటరల్ మీటింగ్ జరగబోతోంది. వ్యాపారం, డ్రై ఫ్రూట్ ఎక్స్పోర్ట్స్, ఆరోగ్య సహకారం, కౌన్సిలర్ సర్వీసెస్, పోర్టులు వంటి కీలక అంశాలపై ఇరు దేశాల నేతలు ఈ మీటింగ్లో చర్చించనున్నారు. ఆఫ్ఘాన్ మంత్రి భారత్ పర్యటన చాలా ప్రభావం చూపనుంది. మొదటిది, తాలిబాన్కు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వకండి అని చెప్పి మన ఆందోళన తెలియజేయవచ్చు. రెండవది, ఆర్థికం, ఆఫ్ఘాన్ డ్రై ఫ్రూట్స్, ఫలాలు మన మార్కెట్కు ఎక్స్పోర్ట్ చేయవచ్చు. మనం చెన్నై, ముంబై పోర్టుల ద్వారా వాణిజ్యం పెంచవచ్చు. మూడవది, ప్రాంతీయ స్థిరత్వం. చైనా, పాక్ ఆఫ్ఘాన్లో ప్రభావం పెంచుకుంటున్నారు. భారత్ ఇక్కడ ఎంటర్ అయితే బ్యాలెన్స్ ఆఫ్ పవర్ మారుతుంది. ఇక్కడే పాకిస్తాన్కు పెద్ద షాక్. పాకిస్తాన్ తాలిబాన్ను తన ప్రాక్సీగా చూస్తోంది. 2021 తర్వాత తాలిబాన్ను మొదటి దేశంగా పాక్ గుర్తించింది. ఇస్లామాబాద్ తాలిబాన్కు ఆయుధాలు, డబ్బు, ట్రైనింగ్ ఇచ్చి మద్దతు ఇస్తోంది. ఎందుకంటే ఆఫ్ఘాన్ గ్రౌండ్ను ఉపయోగించి భారత్పై ఉగ్రవాద దాడులు చేయాలని భావిస్తోంది. ఆగస్టు 20న ముత్తకి పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్తో కాబూల్లో చైనా, పాక్, ఆఫ్ఘనిస్తాన్ ట్రైలేటరల్ మీటింగ్లో పాల్గొన్నారు. ఇప్పటిదాకా తాలిబాన్ తమ మైదానంలోనే ఉంది అని పాక్ అనుకుంది. కానీ ఇప్పుడు ముత్తకి భారత్ వచ్చి మనతో వ్యాపారం, సహకారం మాట్లాడబోతున్నారు. ఇది ఆఫ్ఘాన్పై పాక్ ప్రభావానికి ముగింపు. ఇప్పటికే ఈ విషయంలో పాక్ మీడియాలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మా స్నేహితుడు తాలిబాన్ను కోల్పోతున్నాం అంటూ పాక్ మీడియా గగ్గోలు పెడుతోంది. ఇక ప్రపంచం ఈ పర్యటనను ఎలా చూస్తోందంటే, ఆఫ్ఘాన్ రాజకీయ విశ్లేషకుడు హెక్మతుల్లా అహ్మద్ చెప్పినట్టు ఇది తాలిబాన్ ప్రభుత్వానికి అతి ముఖ్యమైనది. రష్యా, చైనా ఇప్పటికే తాలిబాన్తో మాట్లాడుతున్నారు. భారత్ జాయిన్ అయితే దక్షిణాసియా డైనమిక్సే మారిపోతాయి. పాకిస్తాన్కు ఇది ఒక వేకప్ కాల్ లాంటిది. తాలిబాన్ ఒక దేశ మైదానంలో ఉండదు, అందరితో సహకరిస్తుంది అని అన్నారు. ఫ్రెండ్స్, తాలిబాన్ మంత్రి భారత్ వస్తున్నారు. ఇది పాకిస్తాన్కు కోలుకోని దెబ్బ. భారత్ ఆఫ్ఘాన్లో తన స్థానాన్ని బలోపేతం చేస్తుంది. ఈ మలుపు మన ప్రాంతీయ శాంతికి దారితీస్తుందని ఆశిస్తున్నాం. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్లో షేర్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే.